సార్ ఇప్పుడున్న డిజిటల్ కాలంలో పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తూ, ట్యాబ్స్ చూస్తూ ఇలా ఇంట్లోనే గడిపేస్తున్నారు. సో, బయట ఔట్‌డోర్ గేమ్స్ అనేవి వాళ్ళకి తెలియట్లేదు. సో, ఇలా ఊబకాయానికి దారితీసి రక్తనాళాలు, పూడికలు ఏర్పడడం ఇలా ఏమన్నా జరుగుతుందంటారా? 100% అండి. ఇన్‌ఫాక్ట్ మనకి ఇది బ్లాకేజెస్ రావడం గుండెకి మన 10 సంవత్సరం వయసున్నప్పుడు మొదలుపెట్టేస్తాయి. ఇఫ్ యూ సీ ద స్టడీస్ ఎవరికి అయితే బైపాస్ అని స్టంట్ జరుగుద్ది 50 వయసున్నప్పుడు, అంటే వాళ్ళకి 50 సంవత్సరం వయసు ఉన్నప్పుడు 90% బ్లాక్ బయటపడింది. అంటే అది బ్లాకేజెస్ వాళ్ళకి 5 కానీ 10 సంవత్సరం వయసు ఉన్నప్పుడే మొదలుపెట్టేస్తాయి. అప్పుడు వాళ్ళకి 10% బ్లాక్ ఉంటది. అండ్ డ్యూ టు వేరియస్ రీజన్స్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. సార్ ఇంతకు ముందు వరకి ఒక 40, 50 ఏజ్ ఉన్న వాళ్ళకే ఈ రక్తనాళాల్లో పూడికలు ఇవన్నీ వచ్చాయని అనేవాళ్ళు. కానీ ఇప్పుడేంటంటే టీనేజ్‌లో గూడా వస్తున్నాయి. సో, ఇది నిజమే అంటారా? 100% ట్రూ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం 20 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళకి చాలామందికి గుండె స్ట్రోక్ రావడం, స్టంట్ ఏయించుకోవాల్సిన అవసరం రావడం, బైపాస్ చేయాల్సిన అవసరం రావడం ఈ ఈ మధ్య చాలా కామన్‌గా అయిపోయింది. అండ్ దేర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దట్. ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు మనం అన్ని యంగ్‌స్టర్స్ చూస్తూ ఉంటాం. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళు పడుకోవడం టైమింగ్స్ కానీ, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోవడం కానీ, ప్లస్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ రావడం మూలంగా వాళ్ళకి జబ్బులు చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. అండ్ దిస్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ ట్రెండ్.